అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ చూపించబోతున్నానండి. మనం జనరల్ గా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి ఆ ఇడ్లీని స్కిప్ చేసి ఈ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేయండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చేస్తుందండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ రాగి ఇడ్లీ. చేయడం కూడా చాలా ఈజీనేనండి. మరి ఈ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుండ్లు తీసుకోండి. అలాగే అదే కప్పుతోటి 1.5 కప్పుల రాగులు తీసుకోండి. ఇలా రాగులు వేసి చేయడం వల్ల ఇడ్లీ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. రాగి పిండి కంటే కూడా రాగుల్ని ప్రిఫర్ చేయండి. రాగుల వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దాదాపు అందరికీ తెలిసిందే. మన రెగ్యులర్ ఫుడ్లో ఈ రాగులని యాడ్ చేసుకోవటం వల్ల హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. దీన్ని శుభ్రంగా కడిగేసి మంచినీళ్లు పోసేసి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టేసుకోండి. 6 గంటల తర్వాత ఒక గిన్నెలో 1.5 కప్పు ఇడ్లీ రవ్వ వేసేసి వాటర్ పోసి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టేసేయండి. అందరి దగ్గర ఇడ్లీ రవ్వ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నానండి. మరొకసారి బియ్యంతో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒకవేళ ఇడ్లీ రవ్వ లేదు, బియ్యమే ఉన్నాయి, ఇడ్లీ రైస్ అంటారు కదా, అవే ఉన్నాయి, వాటితో వేసుకోవాలి అంటే గనక ఈ రాగులు మినపగుండ్లతో పాటు 1 కప్పు ఇడ్లీ రైస్ ని కూడా నానబెట్టి వీటితో పాటు గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇవి 7 గంటల వరకు నానాయండి. వీటిని శుభ్రంగా ఇంకొకసారి కడిగేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన పప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో వేసినా కూడా ఇడ్లీ చక్కగా వస్తాయండి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు అన్నమాట. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు దేంట్లో అయితే ఇడ్లీ పిండి కలుపుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి డైరెక్ట్గా తీసుకోండి. మిగిలిన పప్పును కూడా ఇలాగే సేమ్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇది 1 అవర్ పాటు నానిందండి నాకు ఇడ్లీ రవ్వ అనేది. దీన్ని ఎలా కడగాలో చూపిస్తున్నాను. కొత్తగా కడిగే వాళ్ళకి ఆ రవ్వ కడగడం తెలియదండి. సో ముందుగా ఇలా కడిగేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఆ రవ్వంతా అడుగుకి పోయి సెట్ అయ్యి పైన వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ని వంచేసేయండి. మళ్ళీ రవ్వని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కడిగేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఆగితే సెట్ అయిపోతుందండి. మళ్ళీ అడుగుకి వెళ్తుంది రవ్వ, ఆ పైన వాటర్ వంచేసేయండి. ఇలా 3 నుంచి 4 సార్లు బాగా శుభ్రంగా కడగండి రవ్వని. ఆ తర్వాత చూడండి, మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పిండి, రాగుల పిండి, దాంట్లో ఈ రవ్వని ఇలా వాటర్ పిండేస్తూ ఈ రవ్వని యాడ్ చేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మనం ఇడ్లీకి ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అలా రవ్వ అంతా యాడ్ చేయండి. వాటర్ అంతా పిండేస్తూ యాడ్ చేయండి. ఈ రవ్వని ఈ పిండితో బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో దీన్ని తిప్పండి. కొంతమందికి పిండి పులియట్లేదు అని అనుకుంటారండి. సో ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పడం వల్ల పిండి బాగా పులుస్తుందండి. నైట్ అంతా ఫర్మెంటేషన్కి వదిలేయాలన్నమాట. మార్నింగ్ అయ్యేసరికి బాగా అంటే బాగా సెట్ అయిపోతుంది. నాకు ఈ పిండి ఆ గిన్నెలో ఎక్కువ అనిపిస్తుందండి, మళ్ళీ పొంగిపోతుందని చెప్పేసి వేరే గిన్నెలోకి హాఫ్ తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 గంటల పాటు వదిలేసేయండి, లేదా ఒక నైట్ అంతా వదిలేయండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా బాగా పొంగుతుందన్నమాట. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 డేస్ మనం ఇడ్లీ వేసుకోవచ్చండి. మీకు ఎంత అయితే కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పల్చగా చేసుకోవద్దు పిండి, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఎంత జారుగా ఉంటుందో అలా రెడీ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటే చాలండి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ పల్చగా కాదు. ఇప్పుడు ఇంకా మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి.
ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి లేదా ఆయిల్ ఇలా పూసేసుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసేసుకోండి. నేను ముందుగానే ఒక 3-4 మినిట్స్ ఇలా వాటర్ పోసేసి రెడీ చేసి పెట్టానండి. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేశాక ఇడ్లీ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వస్తున్నాయో. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ తీస్తే చాలా నీట్గా ఈజీగా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఈ రాగి ఇడ్లీని పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, సాంబార్ ఇలా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.